హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నిరుద్యోగుల దారుణ పరిస్థితి గురించి మరి ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితుల గురించి మరి నా వంతు చిన్న విశ్లేషణ. సో నా అనాలిసిస్ మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. సో ఈ నిరుద్యోగ అభ్యర్థుల బాధ అనేది వర్ణనాతీతం. సో ఏంది అసలు? గతంలో 2023 తెలంగాణలో గత ప్రభుత్వం 5089 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అసలు 20,000 పోస్టులు అని చెప్పి ఊరించి చివరికి జస్ట్ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. ఎంత దారుణం అంటే కొన్ని జిల్లాలకు అసలు కొన్ని సబ్జెక్టులకు అసలు పోస్టులు లేవు. కొన్ని జిల్లాలకు పోస్టులు ఉన్నాయి కానీ కొన్ని జిల్లాలకు అసలు పోస్టులు లేవు. అన్ని కేటగిరీలకు అట్లీస్ట్ ఒక్క పోస్ట్ కూడా లేదు. కొన్నిట్లయితే ఓపెన్లో కూడా పోస్టులు దిక్కులేవు. సో అంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇక ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది ఏపీకి సంబంధించి. సో ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది డిఎస్సి గురించి. మీకు అందరికీ తెలిసింది ఎన్ని పోస్టులు? 6,100 పోస్టులు. అసలు 5 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు హడావిడి చేసి సడన్గా టెట్ అంటారు, సడన్గా డిఎస్సి అంటారు, 6,000 పోస్టులు అంటారు. 26 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే పోస్టులు 6,000. ఒక్కొక్క జిల్లాకు ఒక్క పోస్ట్ కూడా రాని సందర్భం ఉంటుంది. కొన్ని సందర్భాలు కొన్ని సబ్జెక్టులకు అయితే అసలు ఒక్క పోస్ట్ కూడా లేని సిచ్యువేషన్ కూడా ఏర్పడవచ్చు. తెలంగాణలో 5,000 పోస్టులు అంటే ఎన్నో కొన్ని వస్తాయి కదా అని అనుకున్నారు. తీరా పూర్తిగా ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిస్టిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, కేటగిరీ వైజ్ ఇవన్నీ చూసుకునేసరికి నీళ్ళు ఒక్క పోస్ట్ కూడా లేని సందర్భం. వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకుంటారు? ఇక్కడ 2017 టీఆర్టీ నోటిఫికేషన్ తర్వాత తెలంగాణలో ఇప్పటికి నోటిఫికేషన్ లేదు. అది 5 ఏళ్ల తర్వాత 2023లో నోటిఫికేషన్ చేస్తే అది కూడా 5,000 పోస్టులు. చూడండి పరిస్థితి. ఇక 2018 తర్వాత ఒక్క నోటిఫికేషన్ లేదు. కానీ ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారో తెలియదు. కానీ సడన్గా ఇప్పటికిప్పుడు ఈ 6 సంవత్సరాల తర్వాత ఏపీలో సడన్గా నోటిఫికేషన్ ఇచ్చారు. 6,000 పోస్టులతో నోటిఫికేషన్. అదే వేరే పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు? మరి ఈ ఉద్యోగాల భర్తీ కోసం మరి ఎందుకు డబ్బులు దొరుకుతలేవు? ప్రతి పథకానికి ఉచిత పథకాలకు మాత్రం డబ్బులు ఖజానాలో లేకపోయినా అప్పులు తీసుకొచ్చి మరి విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. ఎందుకు? ఓ సంక్షేమం పేరుతో ప్రజలందరికీ మేలు జరుగుతుంది, ఉచిత పథకాల పేరుతో ఒక రకంగా అది అన్యాయం జరుగుతుందన్న విషయం వాళ్ళకి తెలిసినప్పటికీ ఓట్ల కోసము ఈ ప్రభుత్వాలు అట్లా చేస్తున్నాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఇప్పుడు నేను ఒక్కని చెప్తే నేను ఒక్కరిని బదనం కాదు, ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా, జెంట్స్ కాదు ఇక్కడ లేడీస్ కూడా 35-36 సంవత్సరాలు వచ్చి 40 సంవత్సరాల దగ్గరికి వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళు ఒక ఇంటెన్షన్తో ఏమైనా చేసి ఉద్యోగంతోనే ఇంటికి వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలి అన్న కసితో రాత్రి అనక పగలన్నగా కోచింగ్లని, రూమ్లో ప్రిపరేషన్లని, హాస్టల్ ఫీజులని, అప్పులని, సొప్పులని ఎన్నో బాధలు పడి చివరికి ఇలాంటి పరిస్థితికి తీసుకురావడం జరిగింది. ఎంత దారుణం అంటే, సరే నోటిఫికేషన్ ఇస్తున్నారట 6,000 పోస్టులు ఏంటి, 20-25 పోస్టులు అని చెప్పి 23,000 పోస్టులు అన్నారు, 15,000, 16,000 అన్నారు, 13,000 అన్నారు, 12,000 అన్నారు, లాస్ట్కి 6,000కు తీసుకొచ్చారు. ఇది కూడా ఇప్పుడే ఎందుకు అంటే ఎలక్షన్స్. గతంలో అంతే, ఇప్పుడు అంతే. ఆ ఎలక్షన్ జరగది, అది కాదు పోదు. చిత్తశుద్ధి రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కుదవన్నట్టు ఒక ప్రభుత్వం తలుచుకొని నోటిఫికేషన్ ఫలానా రోజు వస్తుంది, ఎగ్జామ్ ఫలానా రోజు వస్తుంది, రిజల్టింగ్ ఫలానా రోజు వస్తుంది, ఫలానా రోజు మీకు వెరిఫికేషన్ అవుతుంది, ఫలానా రోజు మీకు పోస్టింగ్ ఇస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఏ ప్రభుత్వానికి అయినా ఉందా? గత ప్రభుత్వాలకు మరి ఆ సీన్ లేకపోయా. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి మ్యాక్సిమం కారణం కేవలం నిరుద్యోగుల వల్లనే ఇక్కడ ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ఇది ఒకప్పటి కాలం కాదు. ఇప్పుడు నిరుద్యోగులందరూ అవేర్నెస్ ఉన్నారు, చైతన్యవంతం. వాళ్ళు కసి బాధ డెఫినెట్గా రేపు రాబోయే ఎలక్షన్స్ మీద ప్రభావం తప్పక చూపిస్తుంది. కాబట్టి ప్రతి పథకానికి డబ్బులు వస్తాయి, ఉచిత పథకాలకు డబ్బులు వస్తాయి, ఇంకేదో ఎన్నెన్నో పెన్షన్లకు డబ్బులు వస్తాయి, ఏదేదో కాంట్రాక్టర్లకు
ఆ స్కీములకు స్కామ్లకు ఎవరికెవరికో డబ్బులు లేకపోయినా ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు. అప్పులు తీసుకొచ్చి మరి లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు కదా. మరి నిరుద్యోగుల కోసం కూడా అప్పులు చేసి నిరుద్యోగుల కోసం అంటే వాళ్ళ కేవలం ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి కాదు, ఇక్కడ ఒక వ్యక్తి వెనుక ఒక కుటుంబం ఉంటుంది. అమ్మ నాన్న, భార్యాభర్తలు, అన్నాజీలను, అక్కాయిలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితాలు. ఒక కుటుంబం అంటే ఒక వ్యక్తి సెట్ అయితే ఆ వ్యక్తి ఇంకా ఎంతోమందికి, చుట్టాలకు, ఫ్రెండ్స్కి ఎంతోమందికి హెల్ప్ చేస్తాడు. ఒక రకంగా ఒక వ్యక్తి వెనుక కనీసం ఒక 10 మంది బాగుపడతారు. ఒక వ్యక్తి బాగుపడితే తన చుట్టూ ఎంతోమందిని బాగుపడేలా చేస్తాడు. దాంతోపాటు ప్రభుత్వ వ్యవస్థను గాడిలో పెట్టినట్టయితుంది. ఏదో కేవలం ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం కాదు, వ్యవస్థలో అన్ని అవసరము, అడ్మినిస్ట్రేషన్కి ఎన్ని అవసరమో అన్ని ఉద్యోగాలన్నా కనీసం ఇస్తే అటు వ్యవస్థ బాగుంటుంది. అలా కాదు, నిరుద్యోగుల విషయానికి వచ్చేసరికి నోటిఫికేషన్లు, ఉద్యోగాలు అనేసరికి డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర. వాస్తవం చెప్తున్నా, ప్రజల సొమ్ము ప్రభుత్వాలు ప్రజలకు ఖర్చు పెట్టాలి. ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టే మధ్యవర్తులే ఈ రాజకీయ నాయకులు. వాళ్ళు సేవ అంటారు. మరి సేవ చేసే వాళ్లకు మరి ఈ నిరుద్యోగులకు ఎందుకు సేవ చేయలేకపోతున్నారు? రాజకీయం అంటే సేవ చేస్తాం, ప్రజలకు సేవ చేస్తాం అంటే ఇతర ఉచిత పథకాలు ఇస్తే మాత్రం మేము సేవ చేసినట్లు లెక్క. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే మాత్రం అది సేవ కాదు. విద్యా వ్యవస్థ గాడిలో పడడం సేవ కాదు. వైద్యం, విద్య, ఇవి రెండు ముందు చూసుకొని మిగతావన్నీ సెట్ చేయొచ్చు. ఇవి రెండే సెట్ కాకుండా వేరే ఎన్ని పథకాలు చేసినా ఏం లాభం లేదు. మరి ఎందుకు ఇట్లా? ఏ ప్రభుత్వమైనా ముందుకొచ్చి గతంలో చేయలేరా? ఎందుకు చేయలేరు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2004 నుండి 2014 వరకు ఈ 10 ఏళ్లలో 1,14,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసింది. నేను ఒక వీడియో చేసిన, ఆల్రెడీ ప్రూఫ్లతో సహా వీడియో చేసిన. 1,00,000కు పైగా టీచర్ ఉద్యోగాలే. ఒక్కొక్క డిఎస్సీలు అప్పట్లో 50,000 పోస్టులు, 20,000 పోస్టులు, 30,000 పోస్టులు ఇట్లుండే. వారిని ఇప్పుడే ఫస్ట్ టైం 5,000 పోస్టులు, 6,000 పోస్టులు, ఇవి ఒక పోస్టులా. వాటికి మళ్ళీ ఒకప్పుడు డిఎస్సి వెంటనే డిఎస్సి వెంటనే డిఎస్సి ఏడాది 2 నెలలు, ఏడాది 2 నెలల కల్లా ఒక డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే రానే వస్తుండే, వెంటనే భర్తీ చేస్తుండే. అప్పటి ఇంత టెక్నాలజీ లేదు. ఆఫ్లైన్లోని ప్రతీదీ పేపర్ క్యాలిక్యులేట్ చేసి ఏ సమస్య లేకుండా ఇంత 1,00,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేసింది మరి వాళ్ళు? ఆ పాలకులకు ఎట్లా సాధ్యమైంది? వీళ్ళకి ఎట్లా సాధ్యం కలిగింది? అప్పటికి ఇప్పటికీ ఆదాయాలు పెరిగినాయి. ప్రభుత్వం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. కంప్యూటర్ సిస్టంలో ఎగ్జామ్స్ పెడుతున్నారు. వెంటనే రిజల్ట్ ఇవ్వచ్చు, వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు అంటేనే అలసైపోయి, నిరుద్యోగులు అంటే మీరు ఇంతేరా బాయ్, ఈ ఉద్యోగాలు కూడా ఇస్తాము, ఇష్టపడి రాసుకోలేకుంటలేదు అంతే. కానీ ఒక టైం వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. ఈ కడుపు మంట, ఈ ఆవేదన నిరుద్యోగులకు ఏదైతే ఉందో దానికి ఒక టైం వస్తుంది. అందుకే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాలు కూడా కాస్త ఆచితూచి అడుగులేసి కొంచెం జాగ్రత్తగా నోటిఫికేషన్ల విడుదలకు చర్య తీసుకుంటున్నారు. అట్లా తీసుకోవాల్సిందే కూడా. తీసుకోకపోతే ఈ తెలంగాణలో అయ్యే పరిస్థితి రేపు పొద్దున ఏపీలో కూడా జరుగుతుంది. ఏం చేస్తున్నాం అప్పుడు? సమాధానం ఎక్కడ చెప్పానో అక్కడ చెప్తారు పబ్లిక్. కాబట్టి మిత్రులారా, సో నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. జస్ట్ డిఎస్సి అభ్యర్థులు, ఇతర అన్ని శాఖలకు సంబంధించినటువంటి అభ్యర్థుల బాధలు నేను చెప్తున్నా. ఇదే డిఎస్సి నోటిఫికేషన్ 2 ఏళ్ల కింద ఎందుకు ఇవ్వలేరు? ఇప్పటికల్లా భర్తీ అయిపోతున్నాయి కదా. ఇదే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేరు అప్పుడు? ఇదే గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పుడు ఎందుకు ఇవ్వలేరు? ఇదే అటవీ శాఖలో 689 పోస్టులు అంటున్నారు ఈరోజు క్యాబినెట్ మీటర్. ఇవే పోస్టులు అప్పుడు ఎందుకు ఇవ్వలేరు మరి? ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇంత చిన్న లాజిక్ జమాన్లు అంటే ఏదో మొగలై జమాన్లో జనాలు అర్థం చేసుకోలేరేమో, కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ ఉంది, సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మిత్రులారా, సో ఇది మన పాలకుల పరిస్థితి. సో నేను ఎవరికీ ఏం చెప్పట్లేదు. భవిష్యత్ అనేది మీ చేతిలో ఉంది. మరి ఏం చేస్తారనేది మీ ఇష్టం. నేను చెప్పిన ఒకటే, ప్రభుత్వాలకు నా తరపున, నిరుద్యోగుల తరపున ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి పథకానికి డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమం పేరుతో మంచి కోసం ఖర్చు పెడుతున్నారు కదా. అడ్మినిస్ట్రేషన్ కూడా, ఒక వ్యవస్థను బాగుపరచడానికి కూడా, ఈ నిరుద్యోగ వ్యవస్థను కొంత రూపుమాపడానికి
మీ వంతు ఎక్కడి నుంచి అన్న అప్పులు తీసుకురండి, ఒక అభివృద్ధికి బాటలు వేయండి. సో ఈ విధంగా కొన్ని లక్షల కుటుంబాలు నిలబెట్టండి. సో వీళ్ళందరి తరఫున నేను కోరుకునేది ఒకటే. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఎలా అనిపించింది, ఇది మంచిగా అనిపించిందా, మీ కామెంట్స్ అయితే తెలియజేయండి, నాకు లైక్ కొట్టండి. ఇది నేను చెప్పే పద్ధతి కాదు. సో ఈ వీడియోలో అట్లా చెప్పదలుచుకోలేదు కూడా, అంటే నేను ఆవేదన తెలియజేశాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఉంటే డెఫినెట్గా మీకు మోటివేట్ చేయడానికి కానీ నా వంతు సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. బాయ్.